నన్ను పంపించిన కమలాపురం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, సర్వరాయ సాగర్ ప్రాజెక్టు 3 టీఎంసీలకు నీళ్లు నిల్వగలది. 5 సంవత్సరాలు అది పూర్తయి 5 సంవత్సరాలు అయింది. దాంట్లో నుంచి నీళ్లు ఒక భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి, మా ఎక్స్ఎమ్మెల్యే చేపల చెరువుకు తప్ప ఒక ఎకరా కూడా వేరే చోటికి వాడుకోవట్లేదు. అధ్యక్ష, 35,000 ఎకరాలు ఆయకట్టు కలిగిన సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ని ఫీల్డ్ ఛానల్స్ తవ్వకుండా అలాగే పెట్టున్నారు. ఏమనంటే ల్యాండ్ అక్విజిషన్ పూర్తవ్వలేదు, అంటే వెరీ మినిమం అధ్యక్ష. చాలా తక్కువ ఖర్చుతో 35,000 ఎకరాలు, ఎందుకంటే నీళ్ళు ఇక్కడ నిలబడుతూ ఉన్నాయి. మా ప్రాంతంలో నిలబడి కూడా ఎవరు కూడా నీళ్లు ఉపయోగించుకోలేకపోతున్నారు, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు తప్ప. కాబట్టి దాని మీద గౌరవ మంత్రివర్యులు తొందరగా చర్య తీసుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వస్తుంది కాబట్టి తప్పకుండా దీని ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. జేసీ రెడ్డి గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. సార్, పొద్దున్న మా కాలువన్న ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ గురించి మాట్లాడారు. నేనేందంటే కోరేది ఈరోజు మాకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో అది రాకోకుండా ఉంది. దయచేసి తద్వారా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన వాటా పైన కొంచెం దృష్టి సాగించండి. అదేవిధంగా దిగువనున్న నియోజకవర్గాలు ముఖ్యంగా తాడిపత్రి, సింగనమల్ల, గుంతకల్కి లైనింగ్లు లేక మాకొచ్చే 6 ఎకరా సరిపోయేంత నీరు కూడా మాకు రావట్లేదు. పెద్దలు ఎప్పుడు అనేవారు బిందె సేద్యం నీరు ఇచ్చినా కూడా మేము రాష్ట్రానికి అప్పిచ్చే సామర్థ్యం మా రైతులకు ఉందని చెప్పేసి. నిన్నగాక మొన్న ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి అధ్యక్ష. దాదాపు తన వయసు 39 ఉంటుంది, నాకంటే ఒక 2 ఏళ్ళు చిన్నాడు. మరి ఆ కుర్రోడు వస్తాను నేను ఫస్ట్ అడిగిండేది ఒకటే కదా అధ్యక్ష, ఏంపా ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు అని అడిగా. ఆ కుర్రోడు ఒకటే అన్నాడు, అన్న పిల్లల్ని పక్కన పెట్టు, నాకు పిల్లలు ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకు అంత మాట అంటున్నావు అంటే, అన్నా నేను రైతు అని చెప్పి నా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరన్నా. అందుకు దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని ఏం కోరుతున్నానంటే ఇటువంటి రైతులకి మరొక్కసారి మనము భరోసా ఇవ్వాలా. దయచేసి మాకు రావాల్సిన నీటి వాటకు పైన దృష్టి సాగించమని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి, కర్నూలు జిల్లా నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరైనా మాట్లాడితే మాట్లాడవచ్చు.